వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత రిలాక్స్ అయ్యారు అని అట్ ది సేమ్ టైం కొన్ని విడ్డూరమైనటువంటి కోరికలు కోరారని చెప్పేసి అంటే తప్పేం కాదు, కానీ ఎక్కడ అడగాలి ఎక్కడ కోరాలి అనేది కదా. అంటే మనలా నాకు కూడా కొంత మనం ఆ సభలో లేకపోయినా సభల గురించి పూర్తిగా తెలియకపోయినా అది పార్లమెంటరీ సిస్టంలో శాసనసభలో కదా ఆయన అడగాల్సింది. అది ఇట్ ఈస్ బిట్వీన్ ద సభ్యుడికిను స్పీకర్కి సభాపతికి ఆ చైర్లో ఉన్న వాళ్ళకి మధ్యలో కదా జరగాల్సింది డిస్కషన్. దాన్ని బట్టి కదా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేది కాకుండా ముందే ఏదో హామీ పత్రం ఇవ్వాలి లేకపోతే అగ్రిమెంట్ రాయాలన్నట్లుగా అది కూడా సభాపతిని ఈయన తరపున లైజనింగ్ కోసం మీరంతా వెళ్ళి నన్ను అడగండి అని చెప్పేసి అంటాం ఫస్ట్ అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జరిగే ఉంటుందిలే ఈ రకమైన డిస్కషన్ అని చెప్పేసి. అంతేకాదు మరి ఎవరన్నా కొద్దిగా మెత్తబడ్డారేమో, నేనేమి మిమ్మల్ని ఎవరిని ఆపలేదు కదా, నేను రాకపోయినంత మాత్రాన మీరు వెళ్ళకూడదని నేను అనలేదు కదా, మీరు వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు కావాలంటే వెళ్ళవచ్చు అని చెప్పేసి అన్నారు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలని. అన్నా వీళ్ళందరినీ నువ్వు పట్టుకుని నువ్వు కూడా కావాలంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు, వీళ్ళందరినీ పట్టుకుని నువ్వు నాయకుడిగా తీసుకువెళ్ళొచ్చు అని పెద్దిరెడ్డి గారిని అడిగితే అన్నా అని చెప్పేసి ఆయన అంత సుముఖంగా లేడని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సో ఓవరాల్గా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వస్తానంటాం పోనీలే కాస్త ఆయన పునరాలోచించుకున్నారు, ప్రాక్టికల్గా ఆలోచించారనుకోవచ్చు. కానీ మళ్ళీ ఈ తిరకాసు అందులోను వెంటనే మరి పులివెందుల ఎమ్మెల్యేగానే పరిగణిస్తారు కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలాగా నాకు టైం ఇస్తారేమో, అలా కుదరదు, నాకు ఎక్కువ టైం ఇస్తే ఎక్కువసేపు మాట్లాడి ఎక్కువ సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పేసి మరి ఆయనతో మాట్లాడండి అని చెప్పటం. సార్, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఇన్ ప్రాక్టికల్? మన మిత్రుడు గబ్బర్ గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు, ఆయన చెప్పాలి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ అంశానికి ఎంతసేపు మాట్లాడాలా ఎంతసేపు మాట్లాడకూడదు అనేది ముందు ఎలా చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేదు. అక్కడ పరిస్థితులు బట్టి సబ్జెక్టుని బట్టి అవసరమైతే గంట కాదు అర్ధగంటని ఇస్తారు, లేదంటే 5 నిమిషాలు ఇస్తారు, 1 నిమిషం కూడా ఇస్తారు. దాన్ని ముందుగా నిర్దేశించడానికి ఛాన్సే లేదు. అక్కడ లోపల ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏ ఇష్యూ మీద పొడిగిస్తారో తెలియదు. సబ్జెక్టులు బట్టి నడుస్తుంది అసెంబ్లీ ఎప్పుడు కూడా. అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా నడిచే సందర్భాలు ఉన్నాయి అసెంబ్లీ. అందువలన ఒకవేళ మీరు అన్నట్టు అలా వాళ్ళ శాసనసభ్యులతో అలా చర్చ జరిగి ఉంది నిజమే అయితే, నాకేమనిపిస్తుందంటే పూర్వకాలం మేము చిన్నప్పుడు ట్యాక్టైల్ ఉండేటి కాదు. అరే స్కూల్కి వెళ్ళాలంటే పప్పులు బెల్లం కొనిస్తా స్కూల్కి వెళ్ళరా అని చెప్పేవారు. ఇప్పుడేమో ట్యాక్టైల్ కొనిస్తా వెళ్ళరా అని చెప్తారు. అందువల్ల అలా ఉంది ఆయన పరిస్థితి అసెంబ్లీకి వెళ్ళటానికి. ఎవరో వాళ్ళు వెళ్ళి అంటే రాజకీయాల్లో రాయబారాలు ఉంటాయి కాదని నేను అనటం లేదు, కానీ ఎవరు రాయబారం చేస్తారు? వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా నాయకుడు వస్తాడు, నువ్వు ఇలా సమయం ఎక్కువ కేటాయించు అని చెప్పి ఎవరు రాయబారం చేయగలుగుతారు? స్పీకర్ అయినా ఎలా హామీ ఇస్తాడు? స్పీకర్ అసెంబ్లీ జరిగే ముందు రోజే చాలా స్పష్టంగా నేను ఆయన వీడియో విన్నాను టీవీలో, అసెంబ్లీకి రండి, మిమ్మల్ని గౌరవిస్తాము, మీకు తగిన సమయం ఇస్తామని స్పష్టంగా చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇంకా సబ్జెక్టు బట్టి సమయం ఇస్తారు తప్ప ఇక్కడ ఉన్నపలంగా జరిగేటువంటి అసెంబ్లీలో జరిగేటువంటి వాటికి ఎవరు బాధ్యులు గారు ఎవరు ముందు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇక్కడ మీరు అన్నట్టు పెద్దిరెడ్డి ఏదో బాధ్యత తీసుకొని ఉన్న వీళ్ళని అందరినీ తీసుకెళ్లి లోపల పంపించు అని అన్నప్పుడు పెద్దిరెడ్డి ఏ మొహం పెట్టుకొని నడిపిస్తాడు? కొడుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఫుట్బాల్ ఆడుకోరా రేపు అసెంబ్లీలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారా? అందువల్ల అతను నైతికంగా అతను లీడ్ చేసే పరిస్థితులు అతను లేడు. అందరి పరిస్థితి అలాగే ఉంది దాదాపు. అందువలన ఎవరు కూడా మొహం చూపలేని పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భయంకరంగా కేసులు, అది ప్రధానంగా లిక్కర్ కేసు తగులుకుంది. అది చర్చ జరగకుండా ఉంటుంది అసెంబ్లీలో. ఎవరో ఒకరు లేవనెత్తారు కదా, జరిగి ఏం ముఖం పెట్టుకొని గలుగుతారు అక్కడ? అది వాళ్ళకి ఏంటంటే ఒక అభద్రత భావం ఏర్పడింది. అసెంబ్లీకి వెళ్తే మనకు అనేక ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మనము అంత ఈజీగా ఊరుకోరు. ఎందుకంటారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఊరుకోరు.
కాకపోతే ఏంటంటే అన్నాడో లేదో మనకు తెలియదు ఆయన, అంటే మీరు వెళ్ళండి అని. నాకున్న సమాచారం మేరకు ఏమిటంటే ఆ ఆ 10 మంది శాసనసభ్యులు కూడా ఎవ్వరు కూడా మనం ఇలా ఉండడం మంచిది కాదు, మనం వెళ్ళాలి, అటెండ్ కావాలి అని చెప్పి ఆయనకు అడిగిన వాళ్ళే. గతంలో కూడా అడిగారని సమాచారం ఉంది, ఇప్పుడు కూడా అడిగారు వెళ్ళాలి మనము. అందుకనే వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి, ఎందుకంటే మళ్ళీ బయట ఎక్కడ మాట్లాడతారో, దీని పెద్ద ఇష్యూ అవుతుందేమో అని పిలిపించుకొని మాట్లాడాడు. మాట్లాడడం మంచిదే, మాట్లాడాలి. వాళ్ళందరి అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్తారు. ఎవరు లీడ్ చేయాలంటే పరిస్థితులు లోపల పోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ ఎవరికి బాగా అవగాహన ఉంటే అది వాళ్ళు లీడ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు లేదా ఎవరు మాట్లాడాలా, మీ పార్టీ నుంచి ఎవరు మాట్లాడతారని ముందే పేరు తీసుకొని వాళ్ళకి అవకాశం ఇస్తారు. కానీ స్పాంటేనియస్ గా మాట్లాడేది దానికి అవకాశాలు అప్పటికప్పుడు ఇస్తారు తప్ప ముందు ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు అందులో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు గట్టిగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే సీనియర్ మోస్ట్ పెద్దిరెడ్డిని. మరి ఆయన పరిస్థితి ఇవాళ తలవంచుకునే విధంగా ఉంది. ఇక్కడ కొడుకు కేసులో ఉండటం వలన ఏది ఏమైనా కూడా అటెండ్ కావడం మంచిది ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి. మరి ఈ రోజు కాలేదు, మరి నిన్ననే కదా మీటింగ్ జరిగింది. ఒకవేళ ఆ 10 మంది మీరు అటెండ్ కానీ చెప్పి ఉంటే ఈ రోజు కాలేదే. దుబాయ్ ఏమన్నా రేపు సెలవు, రేపు కూడా ఉంది, మర్చిపోయా. రేపు కావచ్చేమో తెలీదు, అసలు అవుతారా కాదు కూడా తెలీదు. ఒకవేళ మనకు తెలిసింటే మన వైఎస్ఆర్సీపీ మిత్రుడు చెప్పాలి. అటెండ్ అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అటెండ్ కావడం వల్ల. ఏంటి, ఆయన చంద్రబాబు ముఖం నేను చూడలేను, స్పీకర్ ముఖం నేను చూడలేను, రఘురామకృష్ణరాజు ముఖం నేను చూడలేను, అక్కడ వెళ్ళి కూర్చొని ఏం అవమానాలు జరుగుతాయో. ఎందుకంటే ఆయన స్థాయి ఎలా వెళ్ళిపోయిందంటే, నేను హెలికాప్టర్లో వస్తాను, మీరు అసెంబ్లీ దగ్గరనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయండి, అక్కడ దిగి మాట్లాడి మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళిపోతాననే స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన ఏదో శాసనసభ్యుని నేను మామూలు కారులో రావాలి, లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి అని అలా లేడు ఆయన. ఆయన స్థాయి చూస్తున్నాం కదా, పొద్దున బెంగళూరులో ఉంటే సాయంత్రం అమరావతికి వస్తాడు, మళ్ళీ తెల్లారితే మళ్ళీ అటు వెళ్తాడు, మళ్ళీ ఇటు వెళ్తాడు. ఆయన అంత ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో ప్రయాణాలు తప్ప మామూలు ప్రయాణాలు లేనప్పుడు మరి స్పీకర్ వీళ్ళు ఈ 10 మంది ఒక విన్నపం చేస్తే బాగుంటది. వస్తాడైనా ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేయండి, ఇక్కడ బెంగళూరు నుంచి దిగుతాడు మళ్ళీ వెళ్తాడు అని. అది కూడా అడిగితే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. ఏంటంటే రాజకీయాలు చేసేది వీళ్ళు. అరే మిమ్మల్ని ఎందుకు గెలిపించారే? మిమ్మల్ని ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడానికి కదా మీకు ఓట్లు వేసింది. మీరు ఓటర్ను అవమానపరుస్తారా? వెళ్ళండి. అరే అవమానపరుస్తారంటే మరి మీరు అవమానపరచలేదా తెలుగుదేశం వాళ్ళని? మీ 5 ఏళ్ళ కాలంలో ఎంత అవమానపరిచారు? రాజకీయాలు కామన్ అయిపోయాయి, ఒకప్పుడు లేవు. ఇప్పుడు గబ్బర్ గారికి బాగా తెలుసు ఒకప్పుడు ఇలాంటివి ఉన్నాయా, ఇంత అవమానంగా మా అసెంబ్లీలో మాట్లాడుకునే వాళ్ళ? కేవలం సబ్జెక్టు మాట్లాడుకునే వాళ్ళు. ఒకవేళ నోరు పొరపాటున జారినా కూడా వెంటనే క్షమాపణ చెప్పేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. అందరు కలిసి అందరు ప్రతిపక్ష అధికార పక్ష వాళ్ళు చేతులు వెలుకొని మాట్లాడేవాళ్ళు. బయటకు వస్తే కూడా ఒక గుడ్ అట్మాస్ఫియర్ లో నడిచేవి అసెంబ్లీలు. ఇవాళ అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. ఈవెన్ పార్లమెంట్ కూడా అలాంటి పరిస్థితి లేదు ఇవాళ. అక్కడ కూడా అలాగే జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్లమెంట్ అంటే అసెంబ్లీల కంటే చాలా డిసిప్లిన్ గా జరిగేవి అక్కడ. ఇప్పుడు అక్కడ కూడా అలాగే అయిపోయింది పరిస్థితి. ఇక్కడ ఇంకా మరీ అధ్వానం అసెంబ్లీలు అయితే చూస్తున్నాం, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఈ పరిస్థితుల్లో మరి మీరు గుడ్ రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేయడం లేదు? రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ ఉన్నారు, రాజశేఖర్ సీఎం అయ్యారు. చంద్రబాబు రాజశేఖర్ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయలేదా? చేశారు. నేను చాలా ఉదాహరణలు చెప్పగలుగుతా. ఏదైనా ఇష్యూ వస్తే, ఒకసారి అసెంబ్లీలో తెగని ఇష్యూ వస్తే రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి టెలిఫోన్ చేసి, ఏదో నేను నోరు జారాను, ఆ ఇష్యూ ఎందుకు ఇద్దరితో క్లోజ్ చేద్దాము, రేపు సబ్జెక్టులకు వెళ్ళిపోదాము అని చెబితే ఈయన అంగీకరించి మరుసటి రోజు ఆ ఇష్యూనే మాట్లాడలేదు అసెంబ్లీలో. అది ఎండ్ అయిపోయింది. అది గుడ్ అట్మాస్ఫియర్ అంటే అలాంటిది. అది అనవసర సబ్జెక్టులు అవన్నీ. దానికి అంత పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. మరి ఒక ముఖ్యమంత్రిగా పట్టుదలకు పోకుండా ఎందుకు ఫోన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడని? ఇప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎప్పుడు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు ఆయన? మాట్లాడగలిగే స్థాయిలో ఉన్నాడా? ఫోన్ పిలిపిస్తే పోయి కూర్చొని ఇప్పుడు బిఎస్సి సమావేశానికి వెళ్ళొచ్చు కదా, అక్కడ మాట్లాడుకోవచ్చు కదా. ఏమి రాజశేఖర గారు చంద్రబాబు నాయుడు బిఎస్సి సమావేశాలు హాజరు కాలేదు, అయ్యారు కదా. మరి మీ ఇక్కడ ఉండొచ్చు రాజకీయాల్లో మీకు భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, అయిపోయింది. కానీ అసెంబ్లీ వచ్చేసరికి ఒక పవిత్రమైన వేదిక, అది ప్రజా సమస్యల పరిష్కారానికి చాలా ముఖ్యమైనది. అక్కడ మీరు మీ యొక్క నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకునే అవకాశం ఉన్న వేదిక అది. అరే 10 మంది శాసనసభ్యులు ఇంతవరకు సంవత్సరం 6 నెలలు అసెంబ్లీకి పోకపోతే వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితి ఏంది, అక్కడ సమస్యలు ఏంది, ఎప్పుడు ప్రస్తావిస్తారు? జనం చీకొట్టరా? ఏమయ్యా అసెంబ్లీకి పోకుండా నువ్వేం చేస్తున్నావు, ఇంకో మా రోడ్డు లేదు, లేదా మాకు ఈ సౌకర్యాలు లేవని అడుగుతారు, ఏం సమాధానం చెప్పుకుంటారు వాళ్ళు? ఈయన ఎందుకు ఆపాడు వాళ్ళను? ఇప్పుడు ఆయన ఆపితేనే వాళ్ళు ఆగారు, వాళ్ళకే వాళ్ళు ఆగలేదు, అది క్లియర్. ఉత్తరనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకండి అంటే ఆగిపోయారు. మరి నిన్న ఏం చెప్పాడో కరెక్ట్ గా మీకు తెలీదు. మీరన్నా మేమన్నా వెళ్తామని అడిగారు, వెళ్ళమని మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కథనం చదివినప్పుడు కూడా ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఉంటే గనక ఆ డౌట్ క్లారిటీ వచ్చేసింది.